అందరికీ కొసరి కొసరి అన్నీ కడుపు నిండా వడ్డించే అపర కుబేరుడు అంబానీ అసలు తానేం తింటాడు, ఎంత తింటాడు, అన్నంలో బంగారం వెండి కూరలో వడ్డించుకుంటాడా? ఇవన్నీ చాలా మంది సందేహాలు. అయితే మనం అనుకునేది ఒకటి, అక్కడ నిజం మరొకటి. ఈ సంగతే తెలిసి ఈ మధ్య దేశమంతా నివ్వెరపోయింది. అంబానీల ఆహార విహారాలు ఆశ్చర్యకరమనే చెప్పాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. అయితే ఇంత ధనవంతుడు అయినప్పటికీ అతని జీవనశైలి, ఆహారం చాలా సింపుల్గా ఉంటాయని మీకు తెలుసా? ఆరోగ్యకరమైన ఆహార నియమాలను అనుసరిస్తుంటారు. ముఖేష్ అంబానీ డైట్ ప్లాన్ గురించి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మా ఆయనదంతా అదో టైపు, చాలా జాగ్రత్త మనిషి. ముఖేష్ ఉదయం 5:30 గంటలకు నిద్రలేచిన తర్వాత చాలా తేలిక అల్పాహారం చకచకా తినేస్తాడు. ఆ అల్పాహారంలో తాజా పండ్లు, రసాలతో పాటు ఇడ్లీ, సాంబార్ వంటి సాంప్రదాయ దక్షిణ భారతీయ పదార్థాలను ఇష్టపడతాడు. అలా అని వాటిని ఎగబడి తినడు. మరో విషయం ఏమిటంటే అంబానీ ఆల్కహాల్ అస్సలు తీసుకోడు. జంక్ ఫుడ్కైతే పూర్తిగా దూరంగా ఉంటారని, వారానికి ఒకసారి మాత్రమే బయటి ఫుడ్ తినేందుకు ఇష్టపడతారని ఇలా ఎంతో ముచ్చటపడుతూ చెప్పింది నీతా. కేవలం ఇంట్లో వండే ఆహారాన్ని ఇష్టపడతారని చెబుతూ ముఖేష్ అంబానీ సాంప్రదాయ గుజరాతీ వంటకాలను కలిగి ఉన్న శాకాహార ఆహారాన్ని తీసుకుంటారు. తన భోజనంలో సాధారణంగా పప్పులు, బియ్యం, వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. సలాడ్లు, సూప్లపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తినే ఆహారం ఏదైనా దాని వాస్తవ విలువ, ఆరోగ్య విలువ అంచనా వేసి తింటాడు తప్ప అడ్డంగా దొరికినట్టు తినడు అన్నారు ఆమె. ముఖేష్ అంబానీ డైట్ చార్ట్ శారీరక దృఢత్వాన్ని ఇవ్వటమే కాకుండా అతని మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఆహారాలను తీసుకుంటారట. ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు సులభంగా ఉంటుంది. అంబానీ తినే ఆహారాల్లో తక్కువ నూనె, నెయ్యిలతో తయారు చేస్తారు. అంబానీకి గుజరాతీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన చిరుతిళ్లలో ఒకటి అరటి ఆకుల మధ్య వండిన బియ్యపు పిండితో చేసిన పాంకి. ఇది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. మెంతి ఆకులు, పసుపు, కొద్దిపాటి సుగంధ ద్రవ్యాలు పాంకి పోషణను మెరుగుపరుస్తాయి.